నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. 71 మంది మంత్రులతో మోదీ సర్కార్ కొలువు. యువత అనుభవానికి పెద్దపీట, భాగస్వామ్యులకు ప్రాధాన్యం. నేడు కేంద్ర కేబినెట్ తొలి సమావేశం. ప్రభుత్వ ప్రాధాన్యాలపై దిశానిర్దేశం చేయనున్న ప్రధాని. రాజధానిలో ముమ్మరంగా జంగిల్ క్లియరెన్స్ పనులు. యుద్ధ ప్రాతిపదికన చేస్తున్న సిబ్బంది, సీఎస్ పరిశీలన. జమ్మూ కశ్మీర్లో యాత్రికుల బస్సుపై ఉగ్రవాదుల కాల్పులు. లోయలో పడి 9 మంది మృతి. నలుగురు బందీలను కాపాడేందుకు 247 మంది మృతి. పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడుల్లో విషాదం. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా 72 మందితో కొత్త మంత్రివర్గం ఏర్పాటైంది. వారిలో 30 మంది కేబినెట్, 5గురు స్వతంత్రులుగా, 36 మంది సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో అట్టహాసంగా సాగిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో 9,000 మంది అతిథులు పాల్గొన్నారు. నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 3 సార్లు వరుసగా ప్రధాని పగ్గాలు చేపట్టిన తొలి ప్రధాని నెహ్రూ రికార్డును సమన్ చేశారు. 71 మంది మంత్రుల్లో యువతతో పాటు అనుభవానికి పెద్దపీట వేశారు. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏలో ఉన్న మిత్రపక్షాలకు ప్రాధాన్యం కల్పించారు. ప్రధాని మోదీతో పాటు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, ఎస్ జయశంకర్ కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా 5 ఏళ్ల తర్వాత తిరిగి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, హర్యానా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ మోదీ కేబినెట్ లో తొలిసారి చేరారు. భాజపా సీనియర్ నేతలు పీయూష్ గోయల్, జ్యోతిరాదిత్య సింధియా, ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్ మంత్రివర్గంలో తిరిగి చోటు దక్కించుకున్నారు. ఇంతవరకు రాజ్యసభ సభ్యులుగా ఉన్నవారు లోక్సభ ఎన్నికల్లో గెలుపొందారు. భాజపా సారథ్యంలోని ఎన్డీఏలో మిత్రపక్షాలుగా ఉన్న 5 పార్టీలకు ఒక్కో కేబినెట్ పదవి దక్కింది. జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి, హిందుస్థానీ ఆవాం మోర్చా సెక్యులర్ అధినేత, బీహార్ మాజీ సీఎం జితిన్ రామ్ మాంఝీ, జేడీయూ నేత లలన్ సింగ్, తెలుగుదేశం నుంచి కె రామ్మోహన్ నాయుడు, ఎల్జేపీ ఆర్వీ నేత చిరాగ్ పాసవాన్లు కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు. రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీతో పాటు 30 మంది కేబినెట్ మంత్రులు, స్వతంత్ర బాధ్యతలు కలిగిన 5గురు మంత్రులు, 36 మంది సహాయ మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. తెల్ల కుర్తా, పైజామా, నీలిరంగు వాస్కోట్ ధరించిన ప్రధాని నరేంద్ర మోదీ తొలుత ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ ప్రమాణం చేశారు. జేపీ నడ్డా, శివరాజ్ సింగ్ చౌహాన్, నిర్మలా సీతారామన్, ఎస్ జయశంకర్, మనోహర్ లాల్ ఖట్టర్, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, సర్బానంద సోనోవాల్, వీరేంద్ర కుమార్, ప్రహ్లాద్ జోషి, జుయల్ ఓరం, గిరిరాజ్ సింగ్, అశ్విని వైష్ణవ్, జ్యోతిరాదిత్య సింధియా, భూపేంద్ర యాదవ్, గజేంద్ర సింగ్ షెకావత్, అన్నపూర్ణాదేవి, కిరణ్ రిజిజు, హర్దీప్ సింగ్, మన్సుఖ్ మాండవీయ, కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు, జేడీఎస్ నేత కుమారస్వామి, జితన్ రామ్ మాంఝీ, జేడీయూ నేత లలన్ సింగ్, ఎల్జేపీ నేత చిరాగ్ పాసవాన్ కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు. नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा. మోదీ కేబినెట్ లో స్వతంత్ర హోదా కలిగిన మంత్రులు ఇంద్రజిత్ సింగ్, జితేంద్ర సింగ్, అర్జున్ రామ్ మేఘవాల్, ప్రతాప్ రావ్ గణపత్రావ్ జాదవ్, జయంత్ చౌదరి ప్రమాణం చేశారు. 36 మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. వారిలో జితిన్ ప్రసాద్, శ్రీపాద్ యశో నాయక్, పంకజ్ చౌదరి, కృషన్ పాల్, రామ్దాస్ అఠవలే, రామ్నాథ్ ఠాకూర్, నిత్యానందరాయ్, అప్నాదళ్ అధ్యక్షురాలు అనుప్రియా పటేల్, సోమన్న, పెమ్మసాని చంద్రశేఖర్, ఎస్పీ సింగ్ బఘేల్, శోభా కరంద్లాజే, కీర్తివర్ధన్ సింగ్, బిఎల్ వర్మ, శాంతను ఠాకూర్, సురేష్ గోపి, ఎల్ మురుగన్, అజయ్ టమ్టా, బండి సంజయ్, కమలేష్ పాసవాన్, భగీరథ్ చౌదరి, సతీష్ చంద్ర దూబే, సంజయ్ సేత్, రవనీత్ సింగ్, దుర్గాదాస్ ఉయికే, రక్షా నిఖిల్ ఖడ్సే, సుఖాంత్ మజుందార్, సావిత్రి ఠాకూర్, తోకన్ సాహు, రాజ్భూషణ్ చౌధరి, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, హర్ష మల్హోత్రా, నిముబెన్ బంభానియా, మురళీధర్ మోహోల్, జార్జ్ కురియన్, పవిత్ర మార్గరెటా ఉన్నారు.
ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే మినహా ఇతర విపక్ష నేతలు హాజరు కాలేదు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి వ్యాపార, సినీ ప్రముఖులు హాజరయ్యారు. ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, షారుఖ్ ఖాన్, రజనీకాంత్, అక్షయ్ కుమార్, రవీనా టండన్, అనుపమ్ ఖేర్, విక్రాంత్ మస్సే వంటి ప్రముఖులు విచ్చేశారు. వారితో పాటు అంబానీ కుమారులు అనంత్, ఆకాష్, అల్లుడు ఆనంద్ పిరమల్, గౌతమ్ అదానీ సతీమణి ప్రీతి, సోదరుడు రాజేష్ అదానీలు హాజరయ్యారు. ఇంకా నూతన పార్లమెంటు భవన నిర్మాణంలో పాలు పంచుకున్న కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు, ట్రాన్స్జెండర్లు, వందే భారత్ రైలు సహా కీలక ప్రాజెక్టుల్లో పాల్గొన్నవారు ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. ప్రధానిగా వరుసగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి పొరుగు దేశాధినేతలు కూడా హాజరయ్యారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు, శ్రీలంక అధ్యక్షుడు విక్రమసింఘే, నేపాల్ ప్రధాని ప్రచండ, మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్నౌత్, భూటాన్ ప్రధాని షెరింగ్ తోబ్గే, సీషెల్స్ ఉపాధ్యక్షుడు అహ్మద్ ఆఫీఫ్ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. 9,000 మంది అతిథులు ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. రాష్ట్రాల వారీగా చూస్తే మోదీ కేబినెట్లో ఉత్తరప్రదేశ్ కు అత్యధికంగా ఓ కేబినెట్ ర్యాంకు సహా 9 పదవులు దక్కాయి. 8 మంది మంత్రులతో బీహార్ రెండో స్థానంలో నిలిచింది. అందులో 4 కేబినెట్ మంత్రులు ఉన్నారు. అక్టోబర్లో శాసనసభ ఎన్నికలు జరగనున్న మహారాష్ట్రకు 6 మంత్రి పదవులు దక్కాయి. మోదీ మూడో కేబినెట్లో 7 మహిళలకే అవకాశం దక్కింది. మొత్తం 71 మంత్రుల్లో 42 మంది ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీ వర్గాలకు చెందిన వారున్నారు. అయితే ఒక్క ముస్లింకు కూడా కేబినెట్లో ప్రాతినిధ్యం దక్కలేదు. మోదీ గత కేబినెట్లో మంత్రులుగా ఉన్న 37 మంది ఈసారి అవకాశం కోల్పోయారు. వారిలో 7 కేబినెట్ మంత్రులు ఉన్నారు. ప్రధాని మోదీ అధికార నివాసంలో కొత్త కేబినెట్ ఇవాళ సమావేశమయ్యే అవకాశం ఉంది. నర్సాపురం ఎంపీ భాజపా నేత భూపతిరాజు శ్రీనివాసవర్మను లోక్సభ టికెట్ మాదిరిగానే అమాత్య పదవి కూడా అనూహ్యంగా వరించింది. తొలి నుంచి పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న వారికే పదవుల కేటాయింపులో ప్రాధాన్యమివ్వాలన్న జాతీయ నాయకత్వం ఆలోచన శ్రీనివాసవర్మకు అదృష్టంగా మారింది. రాజమహేంద్రవరం లోక్సభ స్థానం నుంచి భారీ మెజార్టీతో గెలిచిన భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, కేంద్ర మాజీ మంత్రి పురంధరేశ్వరికి తప్పకుండా మంత్రి పదవి దక్కుతుందని భావించినా నిరాశ ఎదురైంది. పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన అనంతరం పురంధేశ్వరి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి కార్యకర్తలను ఎన్నికలకు సన్నద్దం చేశారు. అయినా పదవి దక్కకపోవడంపై ఆమె వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించిన సీఎం రమేష్ ఈ సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి గెలుపొందారు. ఆయనకు కేబినెట్లో స్థానం లభించకపోవడం చర్చనీయాంశంగా మారింది. భారత ప్రధానిగా మోదీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయడంతో రాష్ట్రంలోని భాజపా కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలోని శాంతినగర్ నుంచి లక్ష్మీ బజార్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. కళ్యాణదుర్గంలో బైక్ ర్యాలీ చేసి కేక్ కట్ చేసి టపాసులు కాల్చారు. గుంతకల్ హనుమాన్ సర్కిల్ నుంచి మార్కెట్లోని ఆంజనేయస్వామి దేవాలయం వరకు బైక్ ర్యాలీ చేశారు. గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తనయుడు గుమ్మనూరు ఈశ్వర్ ర్యాలీలో పాల్గొని యువకులను ఉత్సాహపరిచారు. కర్నూలులో భాజపా కార్యాలయం ముందు పార్టీ శ్రేణులు బాణసంచా కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. మోదీ హయాంలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందని, వచ్చే 5 ఏళ్లలో మరింత అభివృద్ధి చెందుతుందని కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేశారు. పాడైన రహదారులు, ముళ్లకంపలతో విధ్వంస పాలకుడి అరాచకానికి ఇన్నేళ్లు ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచిన రాజధాని అమరావతి ఇప్పుడిప్పుడే మెల్లగా ఊపిరి పీల్చుకుంటోంది. రాష్ట్రంలో కూటమి ఇంకా అధికార పగ్గాలు చేపట్టకముందే అమరావతి పనుల్లో కదలిక వచ్చింది. రాజధాని ప్రాంతంలో సీఆర్డీఏ అధికారులు జంగిల్ క్లియరెన్స్, రహదారుల పనులు మొదలుపెట్టారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి క్షేత్రస్థాయికి వచ్చి పరిస్థితిని సమీక్షించడం, పనులు చురుగ్గా సాగడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వైకాపా పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ఏపీ రాజధాని అమరావతి కూటమి గెలుపుతో కొత్త కల సంతరించుకోనుంది. రాష్ట్రంలో ఎన్డీఏ గెలుపు, అమరావతి రూపశిల్పి చంద్రబాబు ముఖ్యమంత్రి కానుండటంతో సీఆర్డీఏ ఆగ్ మేఘాలపై పనులు ప్రారంభించింది. త్వరలో అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభం కానుండటంతో రాజధాని ప్రాంతంలో ముళ్లకంపల తొలగింపు పనులు 3 రోజులుగా ముమ్మరంగా జరుగుతున్నాయి. 25 ప్రాంతాల్లో 94 ప్రొక్లైన్లతో 109 కిలోమీటర్ల నిడివిలోని 673 ఎకరాల విస్తీర్ణంలో కంపలను రేయింబవళ్లు తొలగిస్తున్నారు. ఈ నెల 12న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుండటంతో అప్పటిలోగా అమరావతికి కొత్త కళ తీసుకొచ్చేందుకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు చేయిస్తున్నారు. కరకట్టపై వెలగని విద్యుత్ దీపాలను సీఆర్డీఏ సిబ్బంది మారుస్తున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డుపై 2 దశల్లో 9.60 కోట్లతో ప్రారంభించిన సెంట్రల్ లైటింగ్ ప్రాజెక్టును తాజాగా పూర్తి చేశారు. కరకట్ట రోడ్డు అసెంబ్లీ, హైకోర్టు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్ అధికారుల నివాస సముదాయాలకు వెళ్లేందుకు మార్గాలు లేవు. ఇవి ముళ్ల పొదలతో నిండిపోయాయి. వీటిని శుభ్రం చేస్తున్నారు. నిర్మాణంలో ఉన్న న్యాయమూర్తుల బంగ్లాలు, న్యాయ సముదాయం, సచివాలయ టవర్లు, ఏఎన్జీఓ అపార్ట్మెంట్లు, విట్ నుంచి సచివాలయానికి వెళ్లే మార్గం, ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం, అమృత విశ్వవిద్యాలయం, నవలూరులోని ఎంఐజీ లేఅవుట్, స్టేడియం, శాఖమూరు పార్క్, ఎన్ఐడికి వెళ్లే మార్గాల్లో పెరిగిన ముళ్ల చెట్లను కూడా తొలగిస్తున్నారు. అమరావతిలో సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదివారం సుడిగాలి పర్యటన చేపట్టారు. చంద్రబాబు ఆదేశాల మేరకు ఆయన సీఆర్డీఏ అధికారులతో కలిసి రాజధానిలో దాదాపు 2 గంటల పాటు పర్యటించారు. ఆగిపోయిన భవన సముదాయాలు, కట్టడాలను పరిశీలించారు. కరకట్ట రోడ్డు నుంచి మొదలుపెట్టి సీడీ యాక్సెస్ రహదారిపై ఉన్న సెంట్రల్ లైటింగ్ ను పరిశీలించారు. విద్యుత్ దీపాల పునరుద్దరణ పనులు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ఉద్దండరాయునిపాలెంలో రాజధాని శంకుస్థాపన ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ రాజధానికి భూమి పూజ జరిగిన ప్రాంతం, శంకుస్థాపన శిలాఫలకాలు, పవిత్ర మట్టి, నీరు, అమరావతి నమూనాలు ఉంచిన గ్యాలరీలను పరిశీలించారు. అనంతరం సీఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయాన్ని పరిశీలించారు. విజయవాడలోని సీఆర్డీఏ కీలక విభాగాలను ప్రాజెక్టు కార్యాలయంలోకి తరలించాలని సూచించారు. జంగిల్ క్లియరెన్స్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కట్టడాల పరిస్థితి గురించి సీఆర్డీఏ అధికారులను సీఎస్ అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసేలోపు రాజధానిలో పరిశుభ్రత పనులను పూర్తి చేస్తామన్నారు. భవనాల నాణ్యతపై ఇంజనీరింగ్ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. చీఫ్ మినిస్టర్ గారు రివ్యూ చేసి క్యాపిటల్ ఏరియాలో సిఆర్డీఏలో వర్క్స్ అన్ని ఇమీడియట్ గా స్టార్ట్ చేయాలి. జంగల్ క్లియరెన్స్, బుష్ క్లియరెన్స్ అది అంతా శుభ్రంగా చేయమనిగా చెప్పారు. సిఆర్డీఏ కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఆయన కూడా 25 ప్లేసెస్ ఐడెంటిఫై చేశారు. 94 జేసీబీస్ పనుల్లో పెట్టారు. ఇప్పుడు కరకట్ట రోడ్ నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డు, అమరావతి ఫౌండేషన్ స్టోన్ ఏరియా, సిఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్ ఇది, అట్లాగే 10 MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్టోరీ అపార్ట్మెంట్స్, మల్టీ స్టోరీడ్ అపార్ట్మెంట్స్, ఆల్ ఇండియా సర్వీసెస్ మల్టీ స్టోరీడ్ అపార్ట్మెంట్స్, బంగ్లోస్, సెక్రటరియట్ అండ్ జీఏడీ టవర్స్, హైకోర్టు, జ్యుడిషియల్ కాంప్లెక్స్, ఎన్జీఏ క్వార్టర్స్, గ్రూప్ డి ఆఫీసర్స్ క్వార్టర్స్, అట్లాగే కొన్ని అమృత యూనివర్సిటీ, విఐటి కాలేజెస్కి దారిలో ఉన్న అన్నికి మనం శుభ్రంగా చేస్తున్నాము. అది మన ఫస్ట్ స్టేజ్. స్వేరింగ్ ఇన్ తర్వాత ఈ అన్ని స్టేటస్ రిపోర్ట్ కమిషనర్ గారు తీసుకువస్తారు. మన ఏం స్టేటస్ ఉంది చూసుకొని రివ్యూ చేసి ఫండ్స్ కూడా టైఅప్ చేసి we will see that all the works are taken. సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ వ్యవహార శైలిపై రాజధాని రైతులు, మహిళలు సీఎస్ కు ఫిర్యాదు చేశారు. 2 ఏళ్లుగా కమిషనర్ అనుసరిస్తున్న తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్షిక కౌలు, ప్లాట్ల అభివృద్ధిపై తాము విజయవాడలోని ఆయనను కలిసి విన్నవించేందుకు ప్రయత్నించినా సరిగా స్పందించలేదన్నారు. అనేకసార్లు కలిసేందుకు అవకాశం ఇవ్వలేదని సీఎస్ దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం తర్వాత వార్షిక కౌలును త్వరగా విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామని రైతులకు సీఎస్ హామీ ఇచ్చారు. 94 జేసీబీలతో 34 ప్రాంతాలలో జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టడాన్ని రాజధాని రైతులు స్వాగతిస్తున్నారు. జగన్ పాలనలో జేసీబీలు కూల్చడం కోసం వాడితే చంద్రబాబు ప్రభుత్వం నిర్మాణాల కోసం వినియోగిస్తోందని అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వంలో జేసీబీ అనేది ఒక బ్రాండ్ అంబాసిడర్, ఏంటంటే కూల్చడం, పడగొట్టడం, దానికే బ్రాండ్ అంబాసిడర్ ఉండేదండి. బాబు గారు ప్రమాణ స్వీకారం చేయక మునిపే ఇక్కడ మనం చూస్తున్నాం జేసీబీలతో రోడ్డు పక్కన ఉన్న క్లియరెన్స్, అంటే రోడ్డు పక్కన ఉన్న సీడ్ యాక్సెస్ రోడ్ కానీ ఏదైనా సరే రోడ్డు పక్కన ఉన్న చెట్లు అన్నింటి క్లియరెన్స్ చేస్తున్నారండి జేసీబీలతో. ఆ ప్రభుత్వంలో
జేసీబీ అనేది ఒక విధ్వంసకరంగా యూజ్ అయ్యేదండి. ఈ ప్రభుత్వంలో అభివృద్ధి కోసం యూజ్ అవుతున్నదండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎట్లా వర్క్ అనేది జరుగుతుందో. ఇప్పుడు కేవలం ఇక్కడ ఒక్క చోటే కాదండి, మొత్తం 29 గ్రామాల్లో మొత్తం ఇటువంటి పనులు చాలా జరుగుతున్నాయండి. మొత్తం ఒక 70 వరకు జేసీబీలు వచ్చినాయి. ఆ జేసీబీలతో మొత్తం జంగిల్ క్లియరెన్స్ అనేది స్టార్ట్ చేశారు సిఆర్డీ అధికారులు. ఇంకా బాబు గారు ప్రమాణం స్వీకారం చేయక మునిపే ఇట్లా అభివృద్ధి చేస్తున్నారంటే బాబు గారు అధికారంలోకి వచ్చి ఇంకా త్వరగా చేశారంటే త్వరగా ఆంధ్రప్రదేశ్ అనేది అభివృద్ధి చెందుతుందండి. ఇది కేవలం అమరావతి ఒక్కటే కాదండి, మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పెట్టుబడిదారులందరూ మొత్తం అందరూ వచ్చి ఆటోమేటిక్ గా ఇక్కడ అభివృద్ధి అనేది జరుగుతుంది. దాని ద్వారా ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు చాలా వస్తాయండి. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు అమరావతిలో ఒక్క పని కూడా చేయకుండా గత ప్రభుత్వం వారు మొలిసి ఆగం చేసి అమరావతిలో ఒక పని కూడా చేయకుండా ఒక చెట్టు పెట్టకుండా ఒక సిమెంట్ ఒక ఇటుక పెట్టకుండా ఎంత ఆగం చేశారంటే అంత ఆగం చేశారు. జగన్ ప్రభుత్వం చేత ఈ నాశనమైనవన్నీ, ఈ ఆగమైపోయినవన్నీ, ఈ వేస్ట్ అయిపోయిన మెటీరియల్, ఐరన్ తుప్పుపట్టిపోయిన వీటన్నిటిని కూడా ఆ ప్రభుత్వం నుంచి వసూలు చేయాలి. ప్రజలందరూ అన్ని గమనించారు. అందుకే ఓటు హక్కుతో మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందని కోరుకుంటున్నాం. జై అమరావతి. రాష్ట్ర స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ పూర్వపు ఎండీ వాసుదేవరెడ్డి నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. జగన్ ప్రభుత్వ పెద్దలు, వైకాపా ముఖ్య నాయకులు సూత్రధారులుగా కొనసాగించిన మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారిగా వాసుదేవరెడ్డి అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ నెల 7న హైదరాబాద్ నానక్రామ్గూడలోని ఆయన విల్లాలో ప్రారంభమైన సోదాలు గత 3 రోజులుగా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే అక్కడ కొన్ని కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. తాడేపల్లిలోని వాసుదేవరెడ్డి నివాసం, ఏపీఎస్ బీసీఎల్ ప్రధాన కార్యాలయంలో తాళాలు వేసి ఉన్న కొన్ని బీరువాల్లో సోదాలు నిర్వహించేందుకు సీఐడీ బృందాలు ఉన్నతాధికారుల అనుమతి కోరారు. లభించిన వెంటనే అక్కడ సోదాలు జరిపేందుకు సిద్దమవుతున్నాయి. ఆధారాల ధ్వంసం, చోరీ, నేరపూరిత కుట్ర అభియోగాలతో వాసుదేవరెడ్డిపై కేసు నమోదైంది. రాష్ట్రంలో అధికార మార్పిడి జరుగుతున్న తరుణంలో మద్యం కుంభకోణానికి సంబంధించిన కీలక ఆధారాలు, పత్రాలు, హార్డ్ డిస్క్లను మాయం చేసేందుకు వాసుదేవరెడ్డి ప్రయత్నాలు చేసినట్లు సీఐడీ గుర్తించింది. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలో వైకాపా హయాంలో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకుంటామని తెలుగుదేశం నేత నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. పీలేరు, కలికిరి, వాల్మీకిపురం మండలాలలో అనుమతులు లేకుండా చెరువుల్లో మట్టిని, రెవెన్యూ అనుమతులు లేకుండా గుట్టలని తవ్వేశారని ఆరోపించారు. తమిళనాడులోని వేలూరులో ఒక మైనింగ్ ఆఫీస్ పెట్టి కలికిరిలో మధ్య వ్యక్తి ద్వారా మైనింగ్ దందాలు చేసి కోట్ల రూపాయలు దోచేశారన్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం అయిన వెంటనే అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈరోజు ఏపీఐఐసికి మనం ఫ్యాక్టరీలు పెట్టాలా, ఇండస్ట్రీలు పెట్టాలనే ఉద్దేశంతో మనము ల్యాండ్ తీసి పెడితే ఆ ల్యాండ్ను కూడా వీళ్ళు అమ్ముకోవటం జరిగింది. బయట మండలాలకు 10 లక్షలకు ఒక ప్లాట్ అమ్మేయటం జరిగింది వైసీపీ నాయకులందరూ కూడా. ఇక్కడ ఉండే వైసీపీ నాయకులు కానీ, ఎమ్మెల్యేకి సంబంధించిన మనుషులు కానీ, ఎంపీకి సంబంధించిన మనుషులు కానీ ప్లాట్లు తూకం వేసి సంతలో అమ్మినట్టు అమ్మేసినారు. ఈరోజు ఏదైతే భూ ఆక్రమణ జరిగిందో ఇంచితో సహా చెరువులు, గుట్టలు, కుంటలు ఏవీ లేవు పీలేరులో. తర్వాత ఎన్హెచ్ సంబంధించిన రోడ్డు పేరుతో విధ్వంసం చేశారు. ఎవరైతే బాధ్యులు ఉన్నారో అది విఆర్ఓ కావచ్చు, గ్రామ ఈఓ కావచ్చు, ఎండిఓ కావచ్చు, ఎంఆర్ఓలు కావచ్చు, అందరినీ సస్పెండ్ చేస్తారు. రాష్ట్రంలో మహిళల స్వావలంబన చంద్రబాబుతోనే సాధ్యమని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో 51,000 మెజారిటీతో ఘన విజయం సాధించిన గల్లా మాధవిని విజయోత్సవ కార్యక్రమంలో మహిళలు సన్మానించారు. ఈ వేడుకల్లో నన్నపనేని రాజకుమారితో పాటు ప్రముఖులు, పలువురు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆడవాళ్లకు ఆస్తిలో సమాన హక్కు, రాజకీయాల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు, మహిళల ఆర్థిక స్వావలంబన తెదేపా ప్రభుత్వంతోనే సాధ్యమైందన్నారు. భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో మహాశక్తి కార్యక్రమాన్ని తీసుకురావడం చారిత్రక నిర్ణయమని మాధవి కొనియాడారు. నంద్యాల జిల్లా రాయమల్పురం గ్రామంలో తెదేపా నాయకులు వేసిన శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. గ్రామంలో ఈద్గా నిర్మాణానికి 2019లో తెలుగుదేశం నేతలు భూమి పూజ చేశారు. అప్పట్లోనే అక్కడ శిలాఫలకం ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ శిలాఫలకాన్ని దుండగులు పగలగొట్టారు. సంఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. పాఠశాలలను తిరిగి ప్రారంభించే తేదీని ఒకరోజు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాధ్యాయుల అభ్యర్థన మేరకు తేదీని ఈ నెల 13కు పొడిగించింది. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెసులుబాటు కల్పించాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. దీంతో పాఠశాల పునః ప్రారంభం తేదీని పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో చంద్రబాబు పవన్ నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ అమరావతి మాజీ బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి రాజసామల యాగం నిర్వహించారు. ఏలూరు జిల్లా ముదినేపల్లిలోని నివాసంలో యాగం నిర్వహించిన ఆమె అమరావతి రాజధాని నిర్మించాలని, పరిశ్రమలు తీసుకురావాలని కోరారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం అనంతరం అమరావతి అభివృద్ది కోసం సీఎం సహాయ నిధికి 25 లక్షల రూపాయలను విరాళంగా అందజేయనున్నట్లు వైష్ణవి తెలిపారు. రామోజీ సంస్థల అధినేత రామోజీరావు మరణం తెలుగు ప్రజలకు తీరని లోటని దుబాయ్లోని తెలుగువారు విచారం వ్యక్తం చేశారు. దుబాయ్లోని ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న జనసేన తెలుగుదేశం పార్టీ నేతలు రామోజీరావు చిత్రపటానికి నివాళులర్పించారు. గామా అవార్డ్స్కు గుర్తింపు దక్కడంలో రామోజీరావు ప్రోత్సాహం మరువలేనిదని గుర్తు చేసుకున్నారు. ఈటీవీ టీము మా అందరినీ, అలాగే రామోజీ గారిని కూడా మాకు గామా అవార్డ్స్ గురించి కూడా చాలా సపోర్ట్ చేస్తుండేవారు. మీరు పరదేశంలో చేస్తున్నారు, మీ సపోర్ట్ మాకుంటుంది, మా టీం అంతా మీకు సపోర్ట్ చేస్తుంది అని చెప్పి మమ్మల్ని సొంత మనుషుల్లో మమ్మల్ని ట్రీట్ చేసేవారు. మేము ఎప్పుడైనా వాళ్ళ గెస్ట్ హౌస్ ఉండడం చాలా చాలా ఆత్మీయంగా ఉండేది. నేను అక్కడికి వెళ్ళానంటే భోజనానికి అక్కడ భోజనం చేసి మాకు రామోజీ గారికి ఈటీవీకి చాలా మంచి సంబంధం ఉందండి. మేము గామా అవార్డ్స్ అనేది గత 4 సంవత్సరాలుగా చేస్తున్నాము. దానికి ఈటీవీ నుంచి ఎంతో ప్రోద్బలం ఉంది మాకు. ఈటీవీ టీము మా అందరినీ, అలాగే రామోజీ గారిని కూడా మాకు గామా అవార్డ్స్ గురించి కూడా చాలా సపోర్ట్ చేస్తుండేవారు. సో రామోజీ గారు మనందరూ వదిలిపోవడం మనందరికీ చాలా బాధాకరం. రామోజీ గారు ఎక్కడున్నా ఆయనకి ఆత్మ సాధించాలి. అక్షరయోధుడు రామోజీరావుకి రాజధాని రైతులు నివాళులర్పించారు. అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఉద్దండరాయనిపాలెం వద్ద రైతులు, మహిళలు రామోజీరావు అస్తమయం పట్ల సంతాపం తెలిపారు. రాజధానికి అమరావతికి నామకరణం చేసిన రామోజీరావు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారన్న రైతులు తమ ఉద్యమానికి అండగా నిలిచారని కొనియాడారు. తెలుగు జాతి ఉన్నంత వరకు రామోజీరావు సేవలు చిరస్మరణీయంగా ఉంటాయన్నారు. రామోజీరావు గారికి జోహార్. అక్షర యోధుడు రామోజీరావు గారు జోహార్. తెలుగు భాష ప్రేమికుడు రామోజీరావు గారు జోహార్. పాత్రికేయ ప్రేమికుడు రామోజీరావు గారు అమరావతి ఉద్యమానికి అక్షరమై నిలిచిన రామోజీరావు గారు అమరావతి ఉద్యమానికి అక్షరమై తోడు నిలిచిన రామోజీరావు గారు విభజిత ఆంధ్రప్రదేశ్ కు అమరావతి రాజధానిని నామకరణం చేసినటువంటి రామోజీరావు గారికి, అమరావతి నామకరణ సృష్టికర్త రామోజీరావు గారికి, జగతి కాముకుడు రామోజీరావు గారికి, పత్రికా ప్రియుడు రామోజీరావు. అక్షరయోధుడు రామోజీరావుకు శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలసకు చెందిన సైకత శిల్ప కళాకారుడు గేదెల హరికృష్ణ ఘన నివాళులర్పించాడు. పత్రికా రంగానికి, సమాజానికి ఆయన చేసిన సేవను గుర్తు చేసుకుంటూ గాజుల కొల్లు వలసలోని సంగమేశ్వర కొండ వద్ద ఇసుకతో రామోజీరావు సైకత శిల్పాన్ని రూపొందించారు. తెలుగు జాతి గర్వించదగిన అచ్చ తెలుగు అక్షర దీపం ఆరిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రామోజీరావు మృతి చెందిన వార్త వినడం తనకెంతో బాధ కలిగించిందన్నారు. జమ్మూ కాశ్మీర్లోని రియాసీ జిల్లాలో ఓ యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. కాల్పులు జరుపుతున్న క్రమంలో బస్సు అదుపు తప్పి లోయలో పడడంతో 9 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 33 మంది గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్కు చెందిన యాత్రికులు వైష్ణోదేవి ఆలయానికి వెళ్తుండగా ఈ దుశ్చర్యకు ముష్కరులు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే చేరుకున్న భద్రతా బలగాలు సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. తాజా పరిస్థితిని ప్రధాని నరేంద్ర మోదీ సమీక్షించారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని లెఫ్టినెంట్ గవర్నర్కు సూచించారు. దుశ్చర్యలో భాగమైన ప్రతి ఒక్కరికీ శిక్ష పడుతుందని ప్రధాని స్పష్టం చేసినట్లు ఎల్జీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. గత 30 ఏళ్లలో జమ్మూ కాశ్మీర్లో యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు దాడి చేయడం ఇది రెండోసారి. 2017 జులైలో అనంతనాగ్ జిల్లాలో అమర్నాథ్ యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి 7గురిని పొట్టన పెట్టుకున్నారు. హమాస్ చెరలో ఉన్న 4 బందీలను కాపాడేందుకు ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 274 మంది పాలస్తీనా పౌరులు మృతి చెందారు.
నుసిరత్లోని 2 వేర్వేరు అపార్ట్మెంట్లలో బందీలుగా ఉన్న నలుగురిని కాపాడేందుకు ఇజ్రాయెల్ బలగాలు ఆ దిశగా వెళ్లగా వారిని అడ్డుకునేందుకు హమాస్ దాడులు చేసింది. తమ బలగాలతో పాటు బందీలను కాపాడే క్రమంలో ప్రతిచర్యకు దిగినట్లు ఇజ్రాయెల్ సైనికాధికారి తెలిపారు. వేర్వేరు దాడుల్లో 274 మంది పాలస్తీన్లు చనిపోగా మరో 700 మంది గాయపడ్డారు. మృతులు క్షతగాత్రులు బంధువుల రోదనలతో అల్ అక్సా ఆసుపత్రి మిన్నంటింది. ఇక 120 మంది హమాస్ చెరలో ఉన్నట్లు ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది.